Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో అయితే మనం ఒక స్మార్ట్ యాపిల్ వాటర్ బాటిల్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది మనకి యాపిల్ స్టోర్లో అవైలబుల్గా ఉంది, యాపిల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. బట్ ఇదైతే యాపిల్ వాళ్ళు మేక్ చేయలేదు. మనకి ఇది హైడ్రేట్ స్పార్క్ అనే కంపెనీ వాళ్ళు మేక్ చేశారనమాట. మనకి యాపిల్ వెబ్సైట్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ థర్డ్ పార్టీ డివైజెస్ చాలా రేర్గా అండ్ కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి. ఇది ఎందుకు అంత స్పెషల్గా యాపిల్ వాళ్ళు మనకి సేల్ చేస్తున్నారు, అసలు ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనివల్ల యూజ్ ఏంటి, ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే విషయాలు ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూడొచ్చు, మనకి బాక్స్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి హైడ్రేట్ స్పార్క్ ప్రో స్టీల్ అని ఉంటుంది. అండ్ సెంటర్లో అయితే మనకి బాటిల్ యొక్క ఇమేజ్. ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేశారు, అందుకని చెప్పి స్టీల్ అనేది అనమాట నేమ్లో. మనకి ఐఫోన్స్ ఉన్నాయి కదా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్స్తో, సో సిమిలర్ మెటీరియల్. అండ్ కింద వచ్చేసి మనకి కలర్స్, సో ఇక్కడ ఏ కలర్స్ గ్లో అవుతాయి అనే ఇమేజ్ కూడా ఉంది. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూస్తే మనకి బాటిల్, అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్ 2 క్యాప్స్తో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి డైరెక్ట్గా మనం తాగడానికి, ఇంకొకటి సిప్పీ క్యాప్. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో టాప్లో అయితే మనకి వాటర్ డ్రాప్లెట్ ఇమేజ్ ఉంటుంది. లెట్స్ ఓపెన్ దిస్. ప్రస్తుతానికి మన అన్బాక్సింగ్ కత్తి నేను ప్యాకింగ్ చేసేసుకున్నాను. ఐఎమ్ మూవింగ్ హోమ్. కత్తి లేదు, సో కష్టపడుతున్నా. ఒక నిమిషం ఆగండి. సో లెట్స్ ఓపెన్ దిస్. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ వాటర్ బాటిల్ అండ్ ఇక్కడ ఒక బాక్స్లో మనకి చిన్న చిన్న ఐటమ్స్. సో ఒకసారి వాటర్ బాటిల్ బయటకు తీద్దాం. కొంచెం డుడ్డుమ్ వాటర్ బాటిల్ గురించి తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్ట్రా, మనకి వాటర్ స్ట్రా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాకేజ్ లాగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి చెప్పాను కదా 2 కప్స్ వస్తాయి అని. సో 2 కప్స్. ఇదైతే డైరెక్ట్గా మనం తాగడానికి, సో డైరెక్ట్ వాటర్ తాగడానికి. ప్రోటీన్ షేక్ బాటిల్ క్యాప్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి సిప్పీ క్యాప్ అనమాట. సో ఇక్కడ మనకి సిప్పర్, ఈ స్ట్రాని ఇక్కడ కింద అటాచ్ చేసుకోవచ్చు. సో 2 క్యాప్స్ ఇస్తున్నారు. అండ్ అలానే మనకి బాక్స్లో అయితే ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది. సో లెట్ మీ ఓపెన్ దిస్. సో ఒక USB-A పోర్ట్, అండ్ ఇది వచ్చేసి మనకి బాటిల్కి అటాచ్ చేసే పిన్ అనమాట. సో దీని గురించి మనం లేటర్ ఆన్ మాట్లాడుకుందాం. సో ఇది మనకి బాక్స్లో అయితే. ఒకసారి లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. బాటిల్ గురించి చూద్దాం. సో ఫైనల్లీ ఇదైతే వాటర్ బాటిల్. చాలా పెద్దగా అనిపిస్తుంది, బట్ ఇది మన 1 లీటర్ కన్నా తక్కువ. ఇది 32 ounce అనమాట, అంటే 946 ml వాటర్ బాటిల్. సో కంప్లీట్ నేను బ్లాక్ కలర్ పర్చేస్ చేశాను. మనకి స్టెయిన్లెస్ స్టీల్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ లిడ్ చూసారా, మనం దీన్ని కింద కంటే ఇది లాక్ అయిపోతుంది వాటర్ లీక్ అవ్వకుండా. దీన్ని పై కంటేనే మనం ఓపెన్ చేయగలుగుతాము. సో ప్రెస్ టు ఓపెన్. క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అసలు ఈ బాటిల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం రోజులో ఎంత వాటర్ తాగుతున్నాము, మన బాడీకి ఎంత వాటర్ కావాలి అనేది మొత్తం మిల్లీ లీటర్స్తో సహా క్యాలిక్యులేట్ చేసి మనకి చూపిస్తుంది. సో ఇక్కడ బాటంలో చూసారా, ఇక్కడ ఒక లైట్ గ్రే కలర్ది గ్లాస్ లాగా ఉంది కదా, ఇదైతే మనం వాటర్ తాగాలి అన్న టైం అయినప్పుడు ఇక్కడ గ్లో అవుతుంది. సో బాటంలో చూస్తే ఇక్కడ మనకి బ్యాటరీ కానీ, ఆ ప్రాసెస్ చేసే చిప్ సెట్ కానీ, లైట్స్ కానీ మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ది హార్ట్ ఆఫ్ ద బాటిల్ అని చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో బ్యాటరీ ఉంటుంది, మనం ఛార్జింగ్ పెట్టే పిన్ ఇక్కడే ఉంది, అండ్ మనకి గ్లో అయ్యే LED లైట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మనం దీన్ని అయితే డిష్ వాషర్లో వేయడానికి లేదు, నార్మల్ వాటర్తో అయితే మనం కడగొచ్చు. సో ఇది బాటిల్. సో ఎలా యూజ్ చేయాలి, ఎలా సింక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇదైతే మనకి బాక్స్లో వచ్చే ఛార్జింగ్ పిన్. సో దీంతో అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ పిన్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి దానికి అటాచ్ చేస్తే చాలు, ఛార్జింగ్ అయిపోతుంది. సో చూసారా, గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది, అంటే ఇట్ ఈస్ ఛార్జింగ్. సో మనకి 1 ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అయితే 1 వీక్ ఆఫ్ యూసేజ్ వస్తుంది. సో వీక్లీ వన్స్ పెట్టుకుంటే చాలు. సో మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసేసి రివర్స్లో స్క్రూ చేసేస్తే టైట్ అయిపోతుంది. ఓపెన్ చేయాలి అనుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఓపెన్ చేసేసుకోవచ్చు. దీంట్లో కనుక మనం కూల్ వాటర్ పోసుకుంటే 24 hours వరకు కూలింగ్ అయితే తగ్గదు. సో లోపల చూసారా, మనకి అంతా ఇన్సులేటెడ్ లైన్ ఉంటుంది. సో కూలింగ్ అంతా సేవ్ చేస్తానికి.
సో నా దగ్గర 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ 21 ounce వాటర్ బాటిల్ ఉంది, అంటే అరౌండ్ 650 ml వాటర్ బాటిల్ అనమాట. సో వాటర్ ఎక్కువ రీఫిల్ చేయాల్సి వస్తుంది, ఎప్పుడైనా కష్టం అవుతుంది అని చెప్పి పెద్ద బాటిల్ తీసుకున్నాను. సో ఒకసారి ఇప్పుడు అసలు లైట్స్ ఎలా గ్లో అవుతాయి అనేది నేను దీంట్లో చూపిస్తాను. మనం ఎప్పుడైతే వాటర్ తాగాలో మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా, అలా మర్చిపోయిన టైంలో మీరు కనుక యాపిల్ వాచ్కి కనెక్ట్ చేసి ఉంటే మీ వాచ్లో నోటిఫికేషన్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం బాటిల్ కూడా ఇలా గ్లో అవుతుంది అనమాట. సో మీరు వాటర్ తాగాలి అనే ఇండికేషన్. నేనైతే పర్సనల్గా ఈ వాటర్ బాటిల్ కొనుక్కున్న తర్వాత వాటర్ ఇంటేక్ అయితే ఇంక్రీజ్ అయింది. అంతకుముందు రోజు మొత్తంలో ఒక వాటర్ బాటిల్ అయితే కాగనం, ఇప్పుడు పర్లేదు కొంచెం ట్రాక్లోకి వచ్చాను అనమాట. సో కొత్త బాటిల్ కొనుక్కున్నా కదా, ఇంకొంచెం ట్రాక్లోకి రావాలని ట్రై చేస్తున్నాను. వాటర్ అండ్ బాడీ హైడ్రేట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బాటిల్కి అయితే ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి అలా సెపరేట్ బటన్స్ అయితే ఏమీ ఉండవు. సో మనం వాటర్ పోసి యూస్ చేసుకోగానే స్టార్ట్ అయిపోతుంది. సో మనం కనెక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీరు ఐఫోన్ యూస్ చేస్తుంటే కనుక యాప్ స్టోర్లో నుంచి హైడ్రేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మనకి గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హెల్త్ అని ఉంటుంది. సో ఇదైతే ఆన్ చేసుకోవాలి, అప్పుడే కదా మనం ఎంత వాటర్ తాగాము, మన హెల్త్ ఎలా ఉంది అనేది మొత్తం సింక్ అవుతుంది. సో ఇది అయితే ఆన్ చేసుకుంటున్నాను. సో మనం యాప్లోకి అయితే ఎంటర్ అయ్యాం, కానీ మన బాటిల్ అయితే ఇంకా ఈ యాప్కి సింక్ అవ్వలేదు. సో టాప్ లెఫ్ట్లో చూసారు కదా, ఇక్కడ మనం యాడ్ బాటిల్ అని ఉంటుంది. క్లిక్ యాడ్ బాటిల్. ఫస్ట్లో బ్లూటూత్ అని ఉంది, క్లిక్ బ్లూటూత్. మన ఫోన్ పక్కనే బాటిల్ పెడితే మన ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో చూసారా, కనెక్ట్ అవ్వగానే మనకి బాటిల్ లైట్ వెలుగుతుంది. కింద క్లిక్ నెక్స్ట్. సో ఫస్ట్ టైం కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి బాటిల్లో వాటర్ లేకుండా ఎంటీ బాటిల్ని పెడితే అక్కడి నుంచి క్యాలిక్యులేషన్స్ చేసుకుంటుంది అనమాట. సో క్లిక్ బిగిన్. ఇప్పుడైతే వాటర్ ఫిల్ చేయమంటుంది. సో లెట్ మీ ఫిల్ విత్ వాటర్. సో వాటర్ అయితే ఫిల్ చేసేసాను. వాటర్ ఫిల్ చేసిన తర్వాత క్లిక్ నెక్స్ట్. మళ్ళీ ఒక 10 seconds ఆగితే ఇప్పుడు వాటర్ లెవెల్తో క్యాలిబ్రేట్ చేసుకుంటుంది. బాటిల్లో అయితే పర్పుల్ కలర్ లైట్ అయితే గ్లో అవుతుంది. సో ఈ బాటిల్ స్పెషాలిటీ అదనమాట. మనకి వాటర్ లెవెల్ రెడ్యూస్ అయిపోయినా, మనం వాటర్ తాగాల్సిన టైం వచ్చినా మనకి ఇక్కడ లైట్స్తో గ్లో అయ్యి ఇండికేషన్ ఇస్తుంది. మేబీ ఫ్యూచర్లో ఉంటే అసలు వాయిస్ కూడా వచ్చేసి కమ్ డ్రింక్ వాటర్ అని కూడా వస్తాయేమో, వెయిట్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సో నా హైట్ అండ్ వెయిట్కి ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి నేను రోజుకి 2.5 అంటే 2/1/4 బాటిల్ ఆఫ్ వాటర్ తాగాలి అని చెప్పి చూపిస్తుంది. సో ఈ క్వాంటిటీ అనేది మనం పర్చేస్ చేసిన బాటిల్ని బట్టి అండ్ మన హైట్ వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ మీరు కనుక ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఎక్సెస్ వాటర్ తాగమని చూపిస్తుంది. తక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకైతే తక్కువ చూపిస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్గా మన హెల్త్ యాప్ని యూజ్ చేసుకొని క్యాలిబ్రేట్ చేసి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తాగాలి అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం వాటర్ తాగుతున్నాను నేను. చూద్దాం ఆ వాటర్ తాగిన తర్వాత అది క్యాలిక్యులేట్ చేస్తుందో లేదో. వాటర్ తాగి పెట్టాను. సో ఇక్కడ చూసారా, నేను వాటర్ తాగిన తర్వాత పర్పుల్ కలర్ లైట్ వచ్చి ఎంత వాటర్ తాగాను అనేది క్యాలిక్యులేట్ చేసుకుంది. ఇక్కడ ఏ లైట్ గ్లో అవ్వాలి అనేది మనం బాటిల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారా, టాప్లో మనకి కలర్ ప్యాలెట్ ఉంటుంది. దీంట్లో నుంచి మీకు ఏ కలర్ కావాలి అనేది చూస్ చేసుకోవచ్చు. నేనైతే రెయిన్బో సెట్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ ఏ కలర్ చూస్ చేసుకుంటే మనకి బాటిల్లో ఆ కలర్ గ్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ హిస్టరీలోకి వెళ్తే మనం ఎప్పుడు ఎన్ని ml వాటర్ తాగాము లేకపోతే ఎన్ని లీటర్స్ వాటర్ తాగాము అనేది మినిట్ టు మినిట్ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు పాస్ట్ హిస్టరీ చూడాలి అనుకుంటే ఇక్కడ టాప్లో టుడే అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి యాక్టివిటీ రింగ్స్ ఎలా అయితే ప్రీవియస్వి చూపిస్తుందో సిమిలర్గా మనం వాటర్ ఎంత తాగాము అనేది ఇక్కడ రింగ్స్ లాగా చూపిస్తుంది. సో ఇదైతే నా ప్రీవియస్ హిస్టరీ. ఒకసారి ఇప్పుడు ఇది యాపిల్ ఎకో సిస్టంలోకి ఎంత సింక్ అయిందో చూద్దాం. సో లెట్స్ గో టు హెల్త్ యాప్. ఈ హెల్త్ యాప్లో మనకి యాక్టివిటీకి ఎలాగైతే రింగ్స్ వస్తాయో వాటర్కి కూడా సెపరేట్గా ఇండికేషన్ చూపిస్తుంది కదా. ఇది ఓపెన్ చేస్తే మనం ఏ రోజు ఎంత వాటర్ తాగాము, ఎంత మిల్లీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాము, ఇంకా ఎంత తాగొచ్చు అనేది కంప్లీట్గా చూపిస్తుంది. ఇక్కడ చూసారా బార్స్గా. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. నాట్ ఓన్లీ డే, మనకి ఇలా కావాలి అనుకుంటే మంత్, వీక్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. మనకి యాక్టివిటీ రింగ్, హార్ట్ రేట్ మానిటర్ లాగా వాటర్ రింగ్ కూడా మనం హెల్త్ యాప్లో యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇవైతే యాపిల్ స్మార్ట్ వాటర్ బాటిల్స్. అండ్ మనకి దీని ప్రైసెస్ వచ్చేసి ఒకటి $60 అండ్ ఒకటి $70. ఇండియాలో అయితే కనుక 8,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. పర్చేసబుల్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇప్పటి వరకు మన యాపిల్ వాచ్ యూస్ చేసుకొని మన హార్ట్ రేట్ మానిటరింగ్ ఎంత ఉంది, లేకపోతే మన బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం ఎంతసేపు పడుకుంటున్నాము, మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము అనేది మొత్తం మానిటర్ చేసుకునే వాళ్ళం. ఇప్పటి నుంచి అయితే మనం ఈ స్మార్ట్ బాటిల్ని మన యాపిల్ వాచ్కి సింక్ చేసుకుంటే మీరు ఒక రోజులో ఎంత వాటర్ తాగారు, ఇంకా ఎంత వాటర్ తాగాలి అనేది మొత్తం క్యాలిబ్రేట్ చేసి మనకి కంప్లీట్ డేటా అంతా చూపిస్తుంది. సో దట్ అసలు మనం వాటర్ ఎంత తీసుకుంటున్నాం, మన బాడీ అసలు హైడ్రేటెడ్గా ఉందా లేదా అనేది
తెలుసుకోవచ్చు. జనరల్గా ఒక 2 బాటిల్స్ తాగి ఐఎమ్ సూపర్ హైడ్రేటెడ్ అనుకుంటాము, బట్ కాదు. మన బాడీకి కావాల్సినంత వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎక్కువ హెల్త్ కాన్షియస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి బాటిల్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మనం ఒక్కొక్కసారి పనిలో పడి వాటర్ తాగడం మర్చిపోతూ ఉంటాము. అలాంటి సిచ్యువేషన్స్లో మన వాచ్కి నోటిఫికేషన్ వస్తుంది అండ్ మన బాటిల్ కూడా గ్లో అవుతుంది అనమాట. సో అట్లీస్ట్ అవి చూసైనా మన బ్రెయిన్కి ఓకే మనం వాటర్ తాగాలి అని తెలుస్తుంది. లేదు అంటే అసలు మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ యాపిల్ స్మార్ట్ వాటర్ బాటిల్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే మర్చిపోకుండా పాకెట్ టెక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.